పీవీ సింధు ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని ఆకాంక్షిస్తూ తిరుపతిలోని అలిపిరి పాదాల వద్ద క్రీడాభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి నగర క్రీడాభిమాన సంఘం ఆధ్వర్యంలో వందలాది కొబ్బరికాయలు కొట్టారు. సింధుకు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు ఉండాలని క్రీడాభిమానులు కోరారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్న సింధు ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. పీవీ సింధు ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని ఆకాంక్షిస్తూ తిరుపతిలోని అలిపిరి పాదాల వద్ద క్రీడాభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి నగర క్రీడాభిమాన సంఘం ఆధ్వర్యంలో వందలాది కొబ్బరికాయలు కొట్టారు. సింధుకు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు ఉండాలని క్రీడాభిమానులు కోరారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్న సింధు ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. సింధు ఆడుతున్న తీరు, ఆమె దూకుడు, ఆమె ఆత్మవిశ్వాసం ముందు ప్రత్యర్థి నెంబర్ 1 అయినా కానీ ఖచ్చితంగా పీవీ సింధు దూకుడు ముందు తల వంచక తప్పదని, పీవీ సింధు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తుందన్న ఆశాభావాన్ని క్రీడాభిమానులుగా మేమందరం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం.